హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చరణ్ సాయిపి. ఇప్పుడే దురంధర్ 2 ఆర్ దురంధర్ ది రివెంజ్ సినిమా చూసాను భయ్య. సినిమా ఎలా ఉంది అంటే బాగుంది భయ్య. కాకపోతే ఆ బుక్ మై షో కూడా ఒక్కడే నా జీవితంతో ఆడుకున్నట్టు తెగ ఆడుకున్నాడు. నిన్న ప్రీమియర్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు 3 సార్లు టికెట్ బుక్ చేసుకున్నాను భయ్య. తెలుగులో బుక్ చేసుకున్నాను, హాఫ్ అన్ అవర్లో రిటర్న్ పడుతున్నాయి. కావాలంటే 3 టికెట్లు స్క్రీన్ షాట్లు పెడతా చూడండి ఒకసారి. ఫస్ట్ టైం దురంధర్ 1 నేను థియేటర్లో చూశాను. లాంగ్వేజ్ అంత నాకు అంత గ్రిప్పింగ్గా ఉండదు హిందీ, అందుకని కొంచెం నేను ఆలోచిస్తాను వెళ్ళడానికి. కానీ ఫస్ట్ పార్ట్ నాకు కొంచెం అటు ఇటుగా అనిపించిన తెలుగులో చూశాను ఓటీటీకి వచ్చాక. సినిమా బాగానే అనిపించింది. ఇది కూడా అలాగే ఉంటుందేమో, పైగా డ్యూరేషన్ దగ్గర 4 hours ఉంది. ఇక ఎలా అనుకుంటూనే వెళ్ళాను థియేటర్కి. పర్లేదు భయ, నాకైతే హిందీ అయినా సరే నాకు సినిమా బాగా నచ్చింది. ఇంకా ఎలా చెప్పాలంటే ఫస్ట్ పార్ట్ మీకు నచ్చినట్టయితే సెకండ్ పార్ట్ బాగా నచ్చింది. కంటిన్యూషన్ ఎడిషనల్స్ ఏముండవు. ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. యాక్షన్ సీక్వెన్స్ బాగా వర్కౌట్ అయినాయి. ఫస్ట్ పార్ట్ లో ఎవరెవరైతే హైలైట్ అయ్యారో దీంట్లో హైలైట్ అవుతారు. మరీ చెప్తున్నాను, ఇది ఎయిర్ రేటెడ్ మూవీ. పర్టికులర్ గా ఫ్యామిలీస్ తో కలిసి చూడొచ్చా అంటే నాకు తెలిసి చూడలేరు. ఎందుకంటే హిందీలోనే బ్యాడ్ వర్డ్స్ కొంతమంది అయితే అమ్మో అయ్యో అంటున్నారు. కొంచెం గట్టిగానే వాడారు. ఫుల్ ఎయిర్ రేటెడ్. ఇక వైలెన్స్ సంగతి తెలిసిందే. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ కొంచెం గ్రాండ్ గా ఇంకొంచెం ఎక్కువ ఎఫెక్ట్స్ ఎక్కువ పెట్టారనిపించింది. ఫస్ట్ పార్ట్ లో ఎవరెవరైతే బ్యాలెన్స్ ఉన్నారో, స్టోరీ పరంగా మీరు అసలు ఫస్ట్ పార్ట్ చూసినట్టయితే ఎవరెవరు బ్యాలెన్స్ ఉన్నారు వాళ్ళంతా సెకండ్ పార్ట్లో కంటిన్యూ అయ్యారు చాలా మటుకి. ఆ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక సీన్ పడుతూనే ఉంది. సీన్ పడుతూనే ఉంది. పైగా నాకు ఫస్ట్ హాఫ్లో కొంచెం నేను అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఉంది ఒక బిట్, మీకు సినిమా చూస్తే అర్థమైంది. అది కొంచెం నాకు కొంచెం లిటిల్ బిట్ ల్యాగ్ అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ దగ్గరగా డిఫరెన్స్ అయితే ఉంది. ఒకే బ్యాలెన్స్గా 2 hours లేదు. ఇది కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం ఎర్లీగా అయిపోద్ది, సెకండ్ హాఫ్ కొంచెం లేట్ అయ్యింది. దానివల్ల నాకు కొంచెం ల్యాగ్ అనిపించింది. అంటే ఎంత చూసినా మనం అంత టైం స్పెండ్ చేయలేము, ఎందుకంటే చెప్పడం చాలా బాగా చేశారనిపించింది. ఇక ఏ రేటెడ్ కాబట్టి మీరు ఏ రేటెడ్లో ఏమేమి ఉంటాయో అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఏ రేటెడ్ కాబట్టి నేనైతే రికమెండ్ చేయను. డైరెక్టర్ని బాగా మెన్షన్ చేయాలనిపించింది నాకైతే. డైరెక్టర్ నేమ్ ఆదిత్య. ఆయన మరి ఎంత రీసెర్చ్ చేశారో ఏం చేశారో మనకు తెలియదు. స్టోరీ పరంగా అది కరెక్ట్గా వెళ్తుంది, కానీ అది మీకు ఫ్రిక్షనే, ఒరిజినల్ కాదు. కానీ ఫ్రిక్షన్లో మన ఒరిజినల్ వాటిని మిక్స్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది. ఎలా పడితే అలా కలిపేసిన సిచ్యువేషన్ అయితే నాకు అక్కడ కనిపించలేదు. అది కలిపిన విధానము, స్క్రీన్ ప్లే, ఇంకా మిగతా యాక్షన్ సీక్వెన్సెస్ కానీ మిగతా అంతా బాగా సెట్ అయ్యి సిచ్యువేషన్ ప్రకారం. నేను పైగా మంచి పీవీఆర్లో చూసాను. దొరకడం మంచి టికెట్ దొరికింది. మంచి పీవీఆర్లో చూసిన కాబట్టి నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. క్యారెక్టర్స్ పరంగా రణ్వీర్ సింగ్ బాగా చేశారు. ఆర్ రాఘవన్ గారు బాగా చేశారు. ఆయన ఫస్ట్ హాఫ్లో ఎలా ఉన్నారో సెకండ్ హాఫ్లో అంతే పడింది. ఫస్ట్ హాఫ్లో ఏదైతే రాఘవన్ గారు ఎంత బాగా చేశారనిపించిందో సెకండ్ హాఫ్లో ఒక మెట్ ఎక్కారని అనిపించింది నాకైతే. ఇంకొకళ్ళు సంజయ్ దత్ గారు ఉన్నారు, ఆయన బాగా చేశారు. ఆయన క్యారెక్టరేషన్ కూడా చాలా బాగుంది. ఆయన కూడా మంచి ఇల్లు పట్టాయని అనిపించింది నాకు. నేను తెలుగు ఇద్దాం అనుకున్నాను. తెలుగు ప్రిఫర్ చేస్తే నాకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. హిందీలో మూవీ సరే చూసినా నాకు తృప్తిగా అనిపించదు. తెలుగులో చూసి తెలుగు రివ్యూ ఇస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది. అందుకని నేను తెలుగులో చూద్దాం ఫిక్స్ అయ్యి పనిమాల 3 సార్లు బుక్ చేశాను. సరే ఫస్ట్ డే ప్రీమియర్స్ తీసేసారు అని చెప్పి వచ్చింది. ఓకే, ఫస్ట్ డే ప్రీమియర్స్ తీసేసారు. సెకండ్ డే చూద్దాం అనుకున్నా. సెకండ్ డే కూడా క్యాన్సిల్ చేసాడు. ఇంక తప్పదు కాబట్టి హిందీలో చూశాను. హిందీలో నాకు చూడటం పెద్ద ఇంట్రెస్టే లేదు, కానీ నచ్చింది. హిందీలో చూస్తేనే బాగా నచ్చింది, అని తెలుగులో చూస్తే ఇంకా బాగా నచ్చింది అనిపిస్తుంది. అంత స్టోరీ కట్ చేయటం కూడా లేదు భయ. అక్కడ ఎడిట్ చేయమని అయితే నేను ఎక్కడ చెప్పను. ఎడిట్ చేయాలి దీన్ని, కట్ చేయాల్సింది అయితే నేను చెప్పాక ఎక్కడ లేదు. అంత సినిమా అంతా అంత బాగుంది కాబట్టి ఎవరేం చేయలేదు దానికి. ఇప్పుడు వరకు అయితే 2 రివ్యూస్ ఇచ్చాను భయ. ఎర్లీ మార్నింగ్ షోకి ఉస్తాద్ భగత్ సింగ్కి వెళ్ళాను. నేను కూర్చొని ఎడిట్ చేసుకొని మళ్ళీ ఎంతసేపు పట్టింది అంతసేపు కూర్చొని ఎడిట్ చేసుకొని కంప్లీట్ చేసిన తర్వాత సినిమాకి వెళ్ళాను. ఈ సినిమా ఇప్పుడు కంప్లీట్ చేశాను. ఎడిట్ చేసుకోవాలి దీన్ని, కానీ కూర్చొని ఎడిటింగ్ అంతా చేసి ఎంత చేస్తుంటే మీరు సపోర్ట్ నాకు కావాలి. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అంత ఉత్సాహం వస్తుంది. ఇది ఒకటే నా రిక్వెస్ట్ భయ, దాని గురించి ఏం లేదు. కొంచెం అటు ఇటుగా మాట్లాడితే చెప్పండి, నాకు కొంచెం కామెంట్లో చెప్పండి ఎలా అని. నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను. అంటే నేను పెంచుకోవాలి. సబ్స్క్రైబర్స్ ఏం చేస్తే నాకు పెరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ టైం నుంచి ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఐపీఎల్ మీద కూడా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి, చేయాలా వద్దా అని. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ చరణ్ సాయిపి. దిస్ ఈస్ చరణ్ సైనింగ్ ఆఫ్.